హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే పొలం దగ్గరికి వచ్చామన్నమాట. బేసిక్గా ఏంటంటే ఈరోజు పొలానికి ఎరువేద్దామనండి. ఆల్మోస్ట్ 15 డేస్ దాటిపోయింది. సో ఎప్పుడైనా మనమే ఇక్కడ ఘనజీవామృతము, ద్రవజీవామృతం రెడీ చేసుకుంటాం కదా. సో మనకు ఆవు లేకపోవడంతో ఏమవుతుందంటే ఆవు పేడ కోసము అంటే చాలా చోట్ల దొరుకుతుంది ఆవు పేడ, కానీ ఆవులున్న చోట గోశాలలో తెచ్చుకుంటే ఏంటంటే మనకు ప్యూర్గా ఆవు పేడ దొరుకుద్ది అనమాట. అలాంటివి సిటీలో వెళ్ళి అవి తెచ్చుకొని తర్వాత చెయ్యాలి అనేటప్పటికి ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ వర్క్ అవుతుంది మన దగ్గర ఆవు లేకపోవడంతో. సో ఈ లోపల ఏం చేయాలి అని నేను సర్చ్ చేస్తుంటే నాకు ఒక ప్రోడక్ట్ దొరికింది. ఇది వచ్చేసి మన ఘనజీవామృతం అనమాట. ఒకసారి మీ ముందే ఇప్పుడు కట్ చేస్తా చూడండి. వీళ్ళు ఏంటంటే రాజమండ్రిలో మేబీ చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది. ఇగో చూడండి, ఇలా ఉంటుంది ఘనజీవామృతం. ఇది వచ్చేసి ఘనజీవామృతం అనమాట. ఇక్కడ చూడండి మనకి ఘనజీవామృతం ఎలా రెడీ అయిందో. సో మనం ఘనజీవామృతం చేస్తే ఎలా చేస్తామండి, ఆవు పేడ తీసుకొచ్చి అందులో ఆవు మూత్రము, బెల్లము, తర్వాత అలా కొన్ని ఐటమ్సే కలుపుతాం కదా. కానీ వీళ్ళు ఎలా అంటే మన ఘనజీవామృతాన్ని ఇది ఆవు పేడని 6 నెలల పాటు డ్రై చేసేసి పక్కన పెడతారు. దాని తర్వాత దీంట్లో మళ్ళీ ఆవు మూత్రము, బెల్లము, చెరుకు రసము, ఉలవపిండి, ఎండు ఖర్జూర, ఎండు ద్రాక్షని ఆవు మూత్రంలో నానబెట్టేసి దాన్ని కూడా కలుపుతారనమాట. టోటల్గా ఈ ప్రాసెస్ అంతా అయ్యి మనకు ఆవు పేడ ఈ పొజిషన్కి రావడానికి మనకు ఆల్మోస్ట్ 6 months పడుతుందంటండి. సో నాకేమనిపించిందంటే అవన్నీ మనం చేసే ప్రాసెస్ కంటే ఇలాగా మనకి చిన్న సెగ్మెంట్ అంటే ఇప్పుడు మనది ఒక 1 acre ల్యాండ్ అలా కాబట్టి మనకున్న ఒక కొన్ని చెట్ల వరకు అయితే నాకు ఇలా బెటర్ ఏమో అనిపించింది. టెర్రస్ గార్డెన్స్ వాళ్ళకి కానీ ఇలాగా ఎవరైనా ఆకుకూరలు, కూరగాయలు పండించుకునే వాళ్ళైతే వీళ్ళని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాసెస్ అయితే నాకు వీళ్ళు కలిపిన పదార్థాలన్నీ కూడా నాకు తను సపరేట్గా ఒక వీడియో కూడా షేర్ చేశారు. వీళ్ళు ఏమేమి మిక్స్ చేస్తారు అంటే చూడండి, అసలు మనకి ఎక్కడా కూడా ఇది ఆవు పేడలాగా కాకుండా కంప్లీట్ వర్మీ కంపోస్ట్ లాగా టర్న్ అయింది. చూసారా, దీంట్లో వీళ్ళు 13 రకాలు కలుపుతారంటండి. ఆవు పేడలో 13 రకాలు కలిపాక 6 months పడుతుంది వీళ్ళకి ప్రాసెస్ రావడానికి. వీళ్ళది మెయిన్ వచ్చేసి రాజమండ్రిలో ఉందండి. వీళ్ళ మెయిన్ యూనిట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి JNTU దగ్గర ఉంది. నేను వీళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు 25 kgs లాగా అవైలబుల్ ఉందన్నమాట. మీకు పెద్ద సెక్టార్లో ఇట్లా టన్నుల కొద్ది కావాలన్నా కూడా వీళ్ళు సప్లై చేస్తారు. ఎక్కడికైనా సరే త్రూ అవుట్ తెలంగాణ, కేరళ, కర్ణాటక చుట్టుపక్కల స్టేట్స్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ఇంకొకటి ఇది పంచగవ్య అండి. పంచగవ్య అంటే మీకు తెలుసు కదా అందరికీ. పంచగవ్యాలు ఏంటంటే మెయిన్గా 5 ఆవుకు సంబంధించినవి కలుపుతారండి. అదేంటంటే ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు కలుపుతారు. వీటితో పాటు ఇందులో ఏవేవైతే వీళ్ళు మిక్స్ చేస్తున్నారో ఎండు ద్రాక్ష, తర్వాత ఎండు ఖర్జూరము, ఉలవపిండి, తర్వాత ఇంకా చెరుకు రసము, గుమ్మడికాయ రసము, ఇవన్నీ కూడా ఇందులో కూడా మిక్స్ చేస్తారనమాట. సో ఇదేంటంటే దీన్ని వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉందండి మొక్క, ఒక్కొక్క మొక్కకి మనము 2 kgs చొప్పున 15 రోజులకు ఒకసారి. ఇప్పుడు ఈ రోజు వేసామనుకోండి మొక్కకు ఒక 2 kgs, మళ్ళీ 15 days తర్వాత ఒక 2 kgs కనుక ఇస్తే ఇది సరిపోతుంది. అంటే 1 time మనం మొక్కలన్నీ ఆల్రెడీ మొక్కలు పెట్టుకున్న వాళ్ళమేమో 1 time అలా వేసేసుకోవాలి. లేదు ఇప్పుడే పొలం దున్నించుకుంటున్నా అన్న వాళ్ళు టన్నుల కొద్ది తెప్పించుకొని మనం పొలం దున్నేటప్పుడే దీన్ని కనుక వేసి పొలం దున్నామనుకోండి అప్పుడు కూడా పనికొస్తుంది. సో ఇప్పుడు నేను ఎందుకు తెప్పించానంటే ఒక్కొక్క మొక్కకి ఇప్పుడు 2 kgs చొప్పున ఇది వేస్తే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయండి. దాని తర్వాత 10 daysకి ఒకసారి అంటే మంత్లీ 2 or 3 పండ్ల మొక్కలకి, ఆకుకూరలకి, కూరగాయలకి అన్నిటికీ కూడా ఈ ఏమంటారండి ఈ పంచగవ్యాన్ని ఒక 20 లీటర్స్కి 1 లీటర్ చొప్పున అంటే మనకి 100 లీటర్లకి 5 లీటర్లు అండి. ఇప్పుడు నేను తీసుకొని వచ్చింది ఇది 100 లీటర్స్కి పనికి వస్తుంది అనమాట. మనం ఒక 100 లీటర్స్ వాటర్లో కనుక ఇది కలిపి మొక్క మొదట్లో ఇచ్చినా ఓకేనండి. లేదంటే 10 daysకి ఒకసారి మనం గనక మొక్కల మీద అది కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కల మీద గనక స్ప్రే చేస్తే అసలు చాలా అంటే మొక్కలకు కావాల్సినవి అన్నీ అందుతాయి అనమాట. మళ్ళీ మనం సపరేట్గా బోన్ మీల్ అని, ఎప్సమ్ సాల్ట్ అని, ఇంకా వేరే ఎరువులు ఏవి వేసుకునే అవసరం ఉండదండి. నాకైతే ఇది చాలా ఈజీ అనిపించింది. ఇది కూడా 90 రూపీస్కి లీటర్ అండి. 1 లీటర్ నుంచి 5 లీటర్స్, 10 లీటర్స్, ఎన్ని లీటర్స్ అయినా అంటే స్టార్టింగ్ 1 లీటర్ నుంచి అవైలబుల్ ఉందన్నమాట.
వీళ్ళ దగ్గర. అండ్ వీళ్ళు చాలా పెద్ద గోశాలని అంటే కొన్ని ఆవులని పెంచుకుంటూ వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. చాలా ట్రస్ట్ బేస్డ్. నాకైతే ఇలా మనకి ఎక్కువ టైం లేకుండా ఏమంటారు మనం అదంతా కలిపి బెల్లం తీసుకొని వచ్చి ఆ పిండ్లు అవన్నీ గ్యాదర్ చేసి మనం రెడీ చేసి డ్రై చేసినా కూడా ఇంత ప్రాసెస్ అవ్వడానికి మనకు అంటే ఈ పొజిషన్కి రావడానికి ఈ కన్సిస్టెన్సీ రావడానికి చాలా టైం పడుతుందండి. అందుకే మనలాంటి వాళ్ళందరి కోసం ఏంటంటే ఇలా తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, ఇది కేజీ 10 రూపీస్, మనకి 25 kgs బ్యాగ్ 250 రూపీస్ పడుతుంది. అంటే మనం మొక్కలకు ఒకసారి ఒక 100 కిలోలు అంటే మనకు ఒక 1000 రూపాయలు పడుతుంది. ఒకసారి తెచ్చుకుంటే మనం ఒక 2 times 15 daysకి ఒకసారి వేసుకుంటే మొక్కలకి చాలా బలం అండి. ఇంక ఈ పంచగవ్యాన్ని అయితే మీ అందరికీ తెలిసిందే, మనం రెడీ చేసుకోవాలంటే కొంచెం ప్రాసెస్ ఏదైనా సరే. వీళ్ళైతే మనకి ఇలా రెడీగా పెట్టి అవైలబుల్గా ఉంచుతున్నారు. దీన్ని అయితే స్ప్రే చేద్దాము. గోవిందం వచ్చాక దీన్ని స్ప్రే చేపిస్తాను. ముందైతే స్ప్రే మిషన్ కూడా తీసుకున్నామండి మనము. 3500 రూపీస్ పడింది మనకు అది. ఒక స్ప్రే మిషన్, ఇంత పొలానికి మన దగ్గర స్ప్రే మిషన్ అయితే ఉండాలి, ఒకటి కొన్నాం అది కూడా. ఇప్పుడు దీన్ని అయితే నేను మొక్కలకు ఫస్ట్ ఒకటే బ్యాగ్ ఆర్డర్ చేశానండి. నేను కూడా దీన్ని చూసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు అని. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అనుకోండి, మనం ట్రాక్టర్లోనో ఎలానన్నా పెడితే మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి కూడా మనకు ఛార్జెస్ పడతాయి కదా. అలా కాకుండా మనం కారులో వచ్చినప్పుడే ఒక 4 బ్యాగులు 5 బ్యాగులు తెచ్చేసుకున్నాం అనుకోండి, కొన్ని మొక్కలకు అలా వేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఒక్కసారి వేస్తే సరిపోతుంది అనమాట. ఇక తర్వాత మనం మొత్తం పంచగవ్యాన్ని వాడుకుంటే సరిపోతుంది. సో మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది, ఈవెన్ టెర్రస్ గార్డెన్స్ వాళ్ళకి కానీ, ఇలా పొలాలలో వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ, చిన్న చిన్న సెక్టార్లలో ఫామ్ హౌసెస్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కానీ ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. చాలా ట్రస్టెడ్ అండి ఇది. మీరు ఖచ్చితంగా వీళ్ళని మాత్రం కాంటాక్ట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అండ్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ దీన్ని తీగజాతి మొక్కలకి వేద్దాం అనుకుంటున్నాను అండి. మన దగ్గర క్రీపోస్ ఏవైతే కూరగాయ మొక్కలు ఉన్నాయో వాటికి, తర్వాత మిగిలితే ఇంకా వేరే పండ్ల మొక్కలకి వేస్తాను. వచ్చినప్పుడల్లా ఒక్కొక్క 100 కిలోలు తీసుకొని వచ్చి ఒక 1000 కిలోలు అయితే పడుతుంది మనకి. ఒక 4-5 times 4-5 ట్రిప్పులలో మనం గనక తెచ్చేసుకుంటే మన పొలంలో ఉన్న మొక్కలన్నిటికీ సరిపోతుంది. ఇదైతే ఈజీగా మంత్లీ 2 ఇస్తే సరిపోతుందండి మొక్కలకి పంచగవ్య కూడా. సో అదనమాట విషయం. ఇప్పుడైతే చల్లుకుందాము. సో ఇప్పుడు మనం ఇదైతే కొద్దిగా మనము వేసుకుందామండి. మన తీగజాతి మొక్కలకైతే ఒక 1/4 కిలో నుంచి 1/2 కిలో మధ్యలో సరిపోతుందని చెప్పారు. మన చిన్న ఇప్పుడు ఈ చెట్టు అనుకోండి, ఇది పండ్ల మొక్క కదా, దీనికి ఒక కిలో చొప్పున సరిపోద్దండి. ఇప్పుడు 1 కిలో 15 రోజులకు 1 కిలో. ఇప్పుడు మనకు కొబ్బరి మొక్కలు, అరటి మొక్కలు, మామిడి మొక్కలు అవి ఉంటాయి కదా, వాటికి మాత్రం 2 kgs. అంటే ఇప్పుడు ఒక 2 కిలోలు 15 రోజుల తర్వాత ఒక 2 కిలోలు ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఫస్ట్ తీగజాతి మొక్కల నుంచి స్టార్ట్ చేద్దాం. వచ్చేసేయండి, వేసేసుకుందాం. గోవిందమ్మ లేదు కదా, సో ఈ ఒక్కటే ప్యాకెట్ కదా నేనేసి వెళ్దామని చూస్తున్నా. నెక్స్ట్ వారం నుంచి తెప్పించి మొత్తం మొక్కలకి వేసేయాలండి. స్మెల్ కూడా అసలు ఎంత బాగుందో. అసలు ఇది ఘనజీవామృతం అంటే నేను నమ్మలే, అసలు ఎంత బాగుంది చూడండి. దీన్ని నల్ల బంగారం అనవచ్చు. మొక్కలకి ఎంత ఆర్గానిక్గా అండి. అసలు మనం చేసినా కూడా ఎంత మంచి ప్రాసెస్ మనం చేయలేమేమో, అంత బాగుంది. సో చూడండి, ఇక్కడైతే మనకు తీగజాతి మొక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ తీగజాతి ఉంది, తర్వాత మనకు మామిడి మొక్క కూడా ఉందండి. ఇంకా ఇదే పాదులో కనుక మనం 1 కిలో నుంచి 1.5 కిలోలు 2 కిలోలు అలా వేసుకున్నాం అనుకోండి, మొక్కకి ఎంత బలం కావాలో అంత బలం అందుతుంది అనమాట. అందాదండి కిలో అంటే ఇంక అప్రాక్స్గా మనం వేసుకోవడమే సరిపోతుందండి. మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. ఘనజీవామృతానికి ద్రవజీవామృతానికి మించిందే లేదండి అసలు. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ అయితే వాడండి. నాకు మన దగ్గర ఆవులు ఉంటేనైతే మనం రెడీ చేసుకుంటే బాగుంటుందండి. ఆవులు లేని వాళ్ళు మాత్రం అవన్నీ తీసుకొని వచ్చి చేసేదానికంటే ఇది నాకు ప్రైస్ కూడా వర్త్ అనిపించింది. 10 రూపీస్కి కేజీ అంటే తక్కువే అనిపించిందండి నాకైతే. మనం మందులకు అసలు ఎంతెంత రేట్లు పెడుతున్నాము. ఆర్గానిక్ అని చెప్తారు కానీ అవి ఆర్గానిక్ కాదో తెలీదు. ఇది ఆవు పేడ, ఆవు మూత్రం ఇవైతే ఆర్గానిక్ కదండి. సో 100% నమ్మొచ్చు. వీళ్ళది చాలా పెద్ద యూనిట్ అండి, అందుకే నేను ట్రస్ట్ చేసి తీసుకుంటున్నాను. ఈవెన్ వీళ్ళు విజయరామ్ గారికి కూడా వీళ్ళు సప్లై చేస్తారంట. విజయరామ్ గారు ట్రస్ట్ చేశారంటే ఇంకా ఏమంటారు ఆర్గానిక్ ఫార్మింగ్లో అంతకంటే మనకు పెద్ద ప్రూఫ్ కూడా అవసరం లేదు. సో అందుకే నేను కూడా తీసుకున్నా. చూడండి అలా వేసేయటమే. ఇదిగోండి, ఇప్పుడు సపోజ్ ఇది దొండపాదు కదండి, ఇక్కడ దొండపాదు కదా. సో
ఇంకా ఆకులు రాలే కాలం పోయిందండి. ఇక మనకు టేకాకులు కూడా ఇక ఎక్కువ రాలవు. అందుకే చూడండి చాలా తక్కువ ఉన్నాయి టేకాకులు రాలడం. ఈ టేకాకులతోటే పని పెద్దది, ఇవన్నీ చాలా పెద్ద పని. దొండ చెట్టు వన్స్ కాయడం, ఇగోండి దొండపాదు. ఈ దొండ చెట్టు వన్స్ కాయడం స్టార్ట్ అయింది అనుకోండి, మనకైతే ఇంకా తిరుగుండదు. నేను ఈ దొండపాదు దగ్గర అయితే ఒక 1 కిలో అంత వేస్తున్నానండి. అసలు నల్ల బంగారం అనొచ్చండి, అసలు అంత బాగుంది. నాకైతే మస్తు నచ్చింది మట్టి, చాలా బాగుంది అసలు. ఇవ్వండి అన్ని తీగలు, ఇవ్వండి ఇక్కడైతే 4-5 రకాల తీగలు ఉన్నాయండి. ఇప్పుడు మనము ఈ తీగ, ఇగోండి ఇక్కడ తీగ ఉంది కదా, ఇట్లా తీగ మొదల్లో కనుక వేసుకుంటే ఇక్కడ ఒకటి, మళ్ళీ మామిడి చెట్లకైతే 2 కిలోలు వేసుకోవాలండి. అది మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడైతే ఓన్లీ వీటి వరకు వేసుకుందాము. ఇప్పుడైతే ఉన్న 25 kgs బ్యాగ్ మొత్తం నేను వీటన్నిటికీ వేసేస్తానండి. ఓకేనా, మీకైతే అర్థమైంది కదా. తీగ జాతికి అయితే 1/2 kg వేసుకుంటే సరిపోతుందండి. మామిడి చెట్లకి, కొబ్బరి చెట్లకి, అరటి చెట్లకి, వేరే పండ్ల చెట్లకి 2 కిలోలు 15 రోజులకి, 15 రోజుల తర్వాత 2 కిలోలు. ఇంకా మళ్ళా పంచగవ్యాన్ని అయితే నేను వేసేటప్పుడు అది కూడా చూపిస్తానండి. 20 లీటర్స్కి 1 లీటర్ చొప్పున వేయాలి. అది మాత్రం నెక్స్ట్ వీక్ అవుతుంది గోవిందమ్మ వచ్చాక. ఇప్పుడైతే వీటి వరకు ఈ ఎరువు వేసేసుకుందాం. ఓకేనా, సో ఎరువైతే మొత్తం అన్ని మొక్కలకు వేసేసుకున్నామండి. తీగజాతి మొక్కలు మిగిలితే కొన్ని బెండ మొక్కలకు కూడా వేసాను. సో ఇక్కడ బెండ చెట్లు చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో. సో ఫస్ట్ అయితే ఈరోజు బెండకాయలతో హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాం. చూడండి బెండకాయలు ఎంత బాగా, ఇక ఈ సైజు ఉన్న తెంపాలండి, లేకపోతే 3వ రోజుకే ముదిరిపోతున్నాయి బెండకాయలు, తినలేకపోతున్నాం. ఇగో ఇది కూడా కొంచెం ముదిరింది, ముదిరిపోతున్నాయి బాగా, ఇట్లాంటి వచ్చేస్తున్నాయి. కానీ బాగుంటుందండి ఇది బెండకాయ. ఈ విత్తనం అయితే ఎంత బాగా వస్తుందో. సీడ్స్ ఉంచుకుంటే ఇంకా మనం నెక్స్ట్ టైం కొనాల్సిన పనే లేదు. అన్ని సీడ్స్ కలెక్ట్ చేసుకుంటున్నా అండి మంచిగా. చాలా వచ్చినాయి మొక్కలు. ఇది సీజను, అండ్ సమ్మర్లో మనకు బీరకాయలు, బెండకాయలు చాలా బాగా వస్తాయండి. నేతి బీరకాయలు ఇవన్నీ సీజనల్ అన్నమాట. ఇగోండి ఇవి చూస్తే చెట్టు బెండ, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇగో చెట్టు బెండకు కూడా వస్తున్నాయి చూడండి. ఈ చెట్టు బెండ అయితే ఎత్తు ఎదుగుతుంది అండ్ ఫుల్ కాయలు ఇస్తుందండి. చెట్టు బెండ కూడా మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. నేనైతే ఒక 10 మొక్కల దాకా చెట్టు బెండ కూడా పెట్టినండి. చెట్టు బెండ అయితే సీజన్ కాకుండా కాస్తుంది అన్నారు, మరి అది ఎంత నిజమో తెలియదు మనకి, చూడాలి. ఇంకొకటండి, అంటే నన్ను చాలామంది మొన్న నేను మన ఫామ్ టూర్ పెట్టాను కదా, ఫామ్ టూర్ పెట్టిన తర్వాత చాలామంది అడిగిన క్వశ్చన్, అసలు ల్యాండ్ ఎలా తీసుకున్నారు, ఎలా ఏదన్నా సజెషన్ లాగా అడిగారు. నా సజెషన్ అయితే ఒకటే అండి, ఎన్ని ఎకర్స్ ల్యాండ్ ఉంది అనే దానికంటే మనం ఉంటున్న ప్లేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో మనకు ల్యాండ్ ఉంది, ఎంతసేపట్లో మనం మన ల్యాండ్కి రీచ్ అవుతాము అన్నది మ్యాటర్స్ అండి. ఎందుకంటే మనము ఓన్లీ తోటనే పెట్టుకున్నాం అనుకోండి, సపోజ్ లైక్ మనం ఓన్లీ పండ్ల తోటలు అయ్యి పెట్టుకున్నాం అనుకోండి, 10 డేస్కి ఒకసారి వచ్చినా 15 డేస్కి ఒకసారి వచ్చినా నడుస్తుంది. కానీ మనం కూరగాయలు, ఆకుకూరలు ఇట్లా అన్ని, ఇంకా మనము తినేదేదో ఇక ఇంత ల్యాండ్ ఉన్నందుకు ఆర్గానిక్గా తినాలనుకుంటాం కదా, కొన్ని ముదిరిపోయినాయి, ఆర్గానిక్గా తినాలనుకుంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే మనం ఇట్లా కూరగాయలు కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా వీక్లీ వన్స్ అన్నా రావాలండి. మనము అట్లీస్ట్ వీక్లీ 2 రాలేకపోయినా వన్స్ అయినా రావాలి. అందుకనే మనము సిటీకి మనం ఉంటున్న ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ 30 to 45 మినిట్స్ డిస్టెన్స్లోనే మనమైతే సెలెక్ట్ చేసుకోవాలండి ల్యాండ్ని. మనం లాంగ్లో కొనుక్కుంటే మనకు 1 ఎకరం వస్తుంది అనుకుంటే, మనకు దగ్గరలో అది 500 గజాలు వచ్చినా కూడా నేనైతే 500 గజాలే బెస్ట్ అని ప్రిఫర్ చేస్తా. చెప్పాను కదండి రీజను, డిస్టెన్స్ అనేది చాలా మ్యాటర్స్ అవుతుంది. ఒక్కసారికి ఏమనిపించదు, 2 సార్లకి ఏమనిపించదు, కానీ లాంగ్ రన్లో మనం రాలేమండి. ఏజ్ ఫ్యాక్టర్ తోటో, మనకి ఏజ్ పెరుగుతున్నప్పుడు, లేకపోతే ఇంకేవైనా అదర్ ఇష్యూస్, అదర్ రీజన్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ మనకు మ్యాటర్స్ అవుతాయి అన్నమాట. అందుకనే మనం ల్యాండ్ని ఎంత దగ్గరలో కొనుక్కుంటే అంత బెస్ట్. అంటే ఫార్మింగ్ చేయాలి ఎప్పటికైనా మనకు ఒక ఏమంటారు, లాంగ్ రన్లో మనం ఎక్కువ రిటైర్ అయిన తర్వాత, మన పిల్లల బాధ్యతలు అయిపోయిన తర్వాత మనం వచ్చి, ఇది ముదిరింది విత్తనాలు ఉంచుతా,
మనం ఇక్కడే సెటిల్ అవుతాము అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనమైతే ల్యాండ్ని చాలా దగ్గరగా చూసుకోండి. అదొక సజెషను. అండ్ రెండోది ఏంటంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ప్యాషన్ ఉండాలండి దీని మీద. అంటే ఇద్దరికి ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఉండాలండి ఈ ఫీల్డ్లో మాత్రం. ఒక్కళ్ళకు ఉంటే సరిపోదు, ఎందుకంటే ఇద్దరికి ఉన్నప్పుడే మనము కరెక్ట్గా దీనికి న్యాయం చేయగలుగుతాం అన్నమాట. అదే ఒక్కళ్ళకే ఉందనుకోండి అది కరెక్ట్ కాదు. అండ్ ఇద్దరికి ఉంటేనే అది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, ఇగోండి ఇక్కడ రండి ఒక్కసారి. ఇగోండి ఇది మన ఏమంటారు, చెట్టు బెండ. సేమ్ ఇట్లనే ఉంటాయండి బెండకాయలు, కాకపోతే ఇవి చెట్టు బెండ అంటారు ఈ విత్తనాన్ని. వీటికి కూడా వచ్చింది, ఫస్ట్ టైం వచ్చింది. నెక్స్ట్ టైం అయితే చాలా వస్తాయండి, ఫుల్ పూతుంది. ఇగోండి మొత్తం పూతనేది. ఇప్పుడు ఎరువేసాను అనుకోండి, ఇగోండి ఇక్కడ కూడా ఫుల్ ఎరువేసేసాను. కొన్నిటికి వచ్చాయి చూడండి, ఇగోండి దీనికి వచ్చాయి చెట్టు బెండకి. బెండకాయతో ప్రాబ్లం ఏంటంటే తొందరగా ముదిరిపోతుందండి, చిన్నగున్నా తెంపేసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలండి, అప్పుడే మనం కరెక్ట్గా దీన్ని ఏమంటారు, మనం అనుకున్నట్టుగా దీన్ని డెవలప్ చేయగలుగుతాం. లేదనుకోండి ఒక్కళ్ళకే ఇంట్రెస్ట్ ఉండి ఒక్కళ్ళకే ఆరాటం ఉంటే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. ఇది కూడా చెట్టు బెండే అండి, ఎంత పెద్దగా అయింది చూడండి. ఇది చూడండి ఎంత పెద్దగా అయింది ఇది. ఇగో దీనికి కూడా కాయలు వస్తున్నాయి. ఇగోండి దీని కాయలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇగోండి నాకు తెలిసి ఇదే చెట్టు బెండ అనుకుంటండి, అవి నార్మల్ బెండ అనుకుంటా ఏమో, నేను అనుకుంటున్నా అది గ్రీన్ బెండ, ఇవి చెట్టు బెండ అనుకుంటున్నా. ఇవి కూడా ఇంకా అవుతాయి, కానీ ముదురుతాయి ఏమన్నా నేను తెంపేసా. నెక్స్ట్ టైంకి అయితే బాగా అయితే ఫుల్ పూతుంది. సో అదండి. ఇంకొకటి 100% మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కూడా వర్కర్స్ మీద కూడా డిపెండ్ అవ్వద్దు. వర్కర్స్ మీద డిపెండ్ అవుతే 100% వర్కౌట్ అవ్వదు. మనకి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టాలండి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం అన్నమాట. దీంట్లో మాత్రం నేను కుండ బద్దలు కొట్టినట్టు, అంటే ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్న విషయాలు. సో చూడండి బెండకాయ ఎన్ని వచ్చినాయో, ఆల్మోస్ట్ 1/2 kg ఎర్రబెండే వచ్చింది. 2 times వస్తుందండి నాకు, 2 సార్లు కూరకు సరిపోతుంది. ఈ 2 మోస్ట్లీ ముదిరినాయి. ఇది కూడా ముదిరిందే అనుకుంటున్నా. 4-5 ముదిరినాయి, చూద్దాం. ఇదైతే ముదిరింది, ఇది పర్వాలేదు, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. అబ్బో కొన్ని బాగున్నాయండి, అన్నీ ముదరలే. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. ఇది ఒక్కటే పోయింది ముదిరింది, మిగతా అన్నీ బాగున్నాయి. సో అదనమాట విషయం. బెండకాయలు అయితే అన్నీ వెళ్ళినాయి. అండ్ ఇంకా ఇక్కడ దోసకాయ ఉందండి. నేను లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను కదా, ఇక్కడ మనకి కిచెన్లో నుంచి వచ్చే వాటర్తో అందులోంచి వచ్చి మొలిసిందని. ఇంకోండి పప్పు దోసకాయ మొన్న కిలో వెళ్ళాయి కదా, ఎమ్మ టేస్ట్ ఉన్నాయండి ఇవైతే. ఈ విత్తనం అయితే సూపర్ ఉంది, ఇది మనం సేవ్ చేసుకోవాలి. ఎంత బాగుంది చూడండి. ఇంక ఇదన్నా కింద నేల కానుకొని కరెక్ట్ రౌండ్ షేప్ రాలేదు, కానీ అంతకుముందు వచ్చినాయి అయితే ఫుల్ రౌండ్ వచ్చినాయి పప్పు దోసకాయలు. ఇంకా పిందెలు ఉన్నాయి. సో అరే కింద పడ్డదా. ఇగోండి ఇది ఒక్క దోసకాయ వచ్చింది అంతే. అమ్మ ఇంకా అటు సైడ్ చాలా ఉన్నాయండి వెజిటేబుల్స్, తెంపుకుందాం, వచ్చేసేయండి. ఇగో ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ టైం ఈ ప్లేస్లో మనం గంగవాయల కూరేసినాము. అప్పటి విత్తనాలు ఇంకా ఉండి కొంచెం అయింది. మామిడికాయ వేసి పప్పు వండితే సూపర్ ఉంటుంది కదా. సో తెంపేసుకుందాం. ఇది మళ్ళీసారికి ముదిరిపోతుంది, అందుకని కొంచెం దగ్గరకు వచ్చి చూపిస్తున్నా. దీన్ని ఒక్కదాన్ని చూపించినా ఏం లేదు, దగ్గరికి ఇంకా దగ్గరికి చూపించు. ఇదిగోండి ఎప్పుడో వేసిన విత్తనాలకి కొంచెం వచ్చింది గంగవాయల కూర. ఫుల్ స్వెట్ వస్తుందండి. ఒక్క చెట్టు కూడా చూడండి, అసలు చూద్దామన్నా కూడా ఇట్లా కూడా ఊగుతలేదు, ఆ రేంజ్లో ఉంది. ఇవన్నీ తీసేసేయాలి. ఏవో 4-5 వంకాయలు తెంపుకుందాం, నామకే వాస్తే. ఫుల్ ఉన్నాయి ఈ వంకాయలు, ఏవో లావైన వదిలేసి కొంచెం లేతవి తెంపుకుందామండి. ఇవ్వండి ఫుల్ వచ్చినాయి. అసలు వంకాయలకైతే కొదవలేదు, తినేటోళ్ళు ఉండాలి. కానీ ఏమో వంకాయ ఇంత ఆర్గానిక్ వంకాయ ఇట్లా వేస్ట్ అయిపోతుందంటే మస్తు బాధ అవుతుంది నాకు. కానీ ఏం చేయలేము, ఇంకా లేత కొన్ని కూర వరకు తెంపుకొని పోదు. ఎవరికి వేయాలో కూడా తెలియట్లేదండి, తెంపుతాయి కూడా. ఇగోండి అన్నీ వంకాయలే, అందుకే మన కూర వరకు కొన్ని తెంపుకున్నాం.
గోవిందమ్మ ఉంటేనన్నా అటో ఇటో సేల్ చేసేది. గోవిందమ్మ ఇప్పుడు వారం అవుతుంది రాక, ఇంకా 4-5 రోజులు పడుతుంది ఆమెకు ఆరోగ్యం సెట్ అవ్వడానికి. గోవిందమ్మ వస్తేనన్నా తెంపుకొని అంగట్లైనా అమ్ముకోనన్నా చెప్పేదాన్ని, వేస్ట్ అయ్యే బదులు. ఇంకొక 5-6 వెళ్తే చాలు. అటువైపు కూడా ఉన్నాయండి చెట్లు. అబ్బా ఏ ముడక వస్తుందిలే. ఇంకోండి ఇట్లాంటి చిన్న చిన్నవి చాలు మనకి. ఇదంతా తీపిచ్చేస్తా అండి రేపు గోవిందమ్మ వచ్చాక. మొత్తం పొలమంతా ఇప్పుడు మన ఘనజీవామృతం చూపించా కదా, అవన్నీ బ్యాగులు తెచ్చేసుకొని అంతేసి కొత్త పంటలు కొత్త వేసుకోవాలి. వంకాయ చెట్లు ఏమైనా వెరైటీకి ఒక 5 చెట్లు పెట్టుకుంటా అండి, అంతే. మొత్తం తీసేస్తా. ఇది ఒక ఎక్స్పీరియన్స్ మనకి, ఇన్ని పెట్టొద్దని. అంటే నేను పంచొచ్చు, అందరికి ఇవ్వచ్చు, ఆర్గానిక్ ఫుడ్ అన్న మంచి కాస్ట్ తోటే పెట్టాను కానండి, ఇంత ఎక్కువ కాస్తాయి అని తెలియదు నాకు. ఇగో పుచ్చిపోయింది, ఇంత ఎక్కువ కాస్తుందని తెలియదు. లాస్ట్ టైము ఈ మొక్క పేరు గుర్తురాక స్క్రీన్ మీద వేసిన కదా, వాక్కాయ మొక్క. ఇక ఇవి చూడండి, ఇవన్నిటికి వచ్చినాయి. వీటికి పందిర్లు వేయాలి. ఎన్ని పనులు పెండింగ్ అండి. గోవిందమ్మ వస్తున్నాయి ఈ పనులన్నీ. అయితే ఒక 1 కిలో తెంపుకున్నా. టమాటాలు కూడా కొత్త నారు వేయించినండి. ఇక కొత్త నారు వచ్చే వరకు ఇక కొన్ని టమాటాలు ఉన్నాయి, జస్ట్ ఒక 1 కిలో వెళ్తాయి ఏమో అన్నీ కలిపి. వాటి వరకు హార్వెస్ట్ చేద్దాం. టమాటాలు ఎంత బాగా వచ్చేదోనండి, ఇప్పుడు కూడా వస్తుంది. కానీ మెయిన్ ఏంటంటే నెమళ్ళు తింటున్నాయి. సో మనం కూడా తినని అని వదిలేసినాం కాబట్టి వీటిని ఇంకా అంటే వీటిని ఏం అనడానికి లేదు. అంటే చెట్ల తప్పేం లేదు. ఒక 1 కిలో అనుకోండి మొత్తానికి, ఒక 1/2 కేజీ వెళ్తాయి. వచ్చేసి మన గ్రీన్ బెండకాయలు కూడా ఉన్నాయి. ఇవి కూడా బాగా వస్తున్నాయండి. ఏమో టేస్ట్ ఉంటున్నాయండి మన కూరగాయలు అయితే. ఒక్క చెట్టుకి 1/2 కిలో వస్తున్నాయి బెండకాయలు, చాలా వస్తున్నాయి. చూడండి ఇంత బాగున్నాయి, చూడండి లేతగా. అసలు గ్రీన్లో రెడ్ అన్న కనపడుతుంది కానండి, గ్రీన్ చెట్టుకు రెడ్ బెండ. ఈ గ్రీన్ బెండకాయ అయితే అసలు కనపడతలేదు తెలుసా. చాలా జాగ్రత్తగా చెట్టంతా అటు ఇటు కదిపి మరీ చూసుకోవాల్సి వస్తుంది. కండ్లగొండి ఇప్పుడు ఇది కండ్ల ముందే ఉంటుంది కానీ కనపడదు. ఇగోండి ఇది కూడా ఇగోండి గ్రీన్ కదా, కలిసిపోతాయి దబ్బున. ఇగోండి ఇక్కడ కూడా ఒక 10 చెట్లు వేసామండి. ఇవన్నీ గోకరకాయలు. మీకు లాస్ట్ టైం చూపించిన కదా, గోకరకాయలు కూడా ఫుల్గా వస్తున్నాయండి. అసలు గోకరకాయలు, బెండకాయలు, బీరకాయలు, సొరకాయలు. ఒకటి పండిస్తున్నాం, ఒకటి పండించట్లేదు అన్న రేంజ్లో పండిస్తున్నాం అన్నమాట మనం పంట. హ్యాపీ అండి. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా చాలా హ్యాపీ. ఒక రిఫ్రెష్మెంట్ తెలుసా అండి, నాకు ఇంతకుముందు మనసు బాగాలేకపోతే ఇటన్నా బయట మాల్స్కో మూవీస్కో అట్లా పోయి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేసుకొని వచ్చేదాన్ని. కానీ ఇప్పుడు మనసు బాగాలేదు అని అంటే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది పొలంకి పోదాము అని. అసలు కొంచెం టైం దొరికిన పొలంలో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుందండి. అస్సలు వేరే దాని మీద ధ్యాస కూడా పోవట్లేదు. ఇవ్వండి ఫుల్ బెండకాయలు వెళ్ళినాయి. ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ గోకరకాయ తీగలేనండి. ఇవ్వండి గోకరకాయలు ఇంకా ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు లాస్ట్ టైం డిఫరెన్స్ కూడా చూపించాను కదా. మీరందరూ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే అందులో కూడా నేను కొన్ని షేర్ చేస్తున్నా. లాస్ట్ టైం అయితే 2 కిలోలు వెళ్ళిందండి గోకరకాయ. 2 కిలోలు అంటే 2 కిలోలు అసలు గ్రేట్ అనిపించింది నాకైతే. మస్తు వెళ్ళింది గోకరకాయ. మరి గోకరకాయ సమ్మర్ సీజనా మరేమో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఫుల్ వస్తుంది, ఫుల్ ఉంది అసలు. అక్కడ ఒక 10 చెట్లు పెట్టాం, ఇక్కడ ఒక 10 చెట్లు పెట్టాం. ఫుల్ వస్తుంది గోకరకాయ కూడా. అసలు అంతే. బెండకాయలు అయితే చూడండి ఒకసారి. టమాటాలు, బెండకాయలు, వంకాయలు పైన తెంపుతున్నాయి, ఇన్ని వెళ్ళినాయి. మెంతికూర చూడండి ఎంత ఉందో. ఈ టమాటాలు గుర్తున్నాయి కదా, మన గుడిసె ముందు ఉన్న నారుని మనము ఆవుకు గడ్డి పెట్టడం కోసం అని షిఫ్ట్ చేసినాం కదా. ఇవి ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి చూడండి పెద్దగా. ఫుల్ పూత వస్తుంది, ఇంకా కాయలు అయితే ఎక్కువ రావట్లేదు వీటికి.
ఇవ్వండి ఇవన్నీ టమాటా చెట్లే. మిర్చి నారు కూడా వేసినాం కదా, అప్పుడు కొన్ని మిరపకాయలు ఉన్నాయి. పోయిన వారం అయితే నేను అసలు మిరపకాయలు కొనలేదండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి మన మిరపకాయలు. ఇవ్వండి ఫుల్ అంటే ఫుల్ వస్తున్నాయి మిర్చి. పోయిన వారం అయితే అసలు కొనలేదండి మిర్చి. ఒక్కటి పండియాలనుకున్నా అది కూడా సక్సెస్ఫుల్గా మనం పండించగలుగుతున్నాం మిర్చి కూడా. ఇదిగోండి కొంచెం మెంతి కూర కూడా తెంపుకున్నామండి, చాలా ఉంది మెంతి కూర. ఇదిగోండి ఇదంతా మెంతి కూరనే, కొంచెం తెంపుకున్నాం, ఎక్కువ అవసరం లేదు, కొంచెం తెంపడం. ఇవి 2 మళ్ళల్లో వేసామండి. లాస్ట్ టైం నింపాను. అసలు పచ్చడి చేస్తే టమాటా వేసి పచ్చడి చేయాలి మెంతి కూర, ఆహా మామూలుగా ఉండదు, ఇక మాటలు లేవు అన్నట్టు ఉంటుంది. ఇంకా పెద్దగా అవుతుందండి, కానీ అవసరం లేదు, నాకు ఈ సైజే ఇష్టం. ఇక ఎట్లా మనం ఇదంతా తెంపేసరికి ఒక మడి పెద్దగా అవుతుంది అనుకోండి, ఎందుకంటే ఇక మళ్ళీ నెక్స్ట్ వారం అంటే బాగానే అవుతుంది పెద్దగా. చీకటి పడుతూనే ఉందండి చూస్తుంటే, ఇంకొక 15 రోజులు తప్పదు. ఇగోండి మెంతి కూర, ఇంత మెంతి కూర తెంపిన. ఇంకా చూడండి ఎంత ఉందో మెంతి కూర, వచ్చడు ఉంది మెంతి కూర. ఇంకొక 3-4 సార్లకు వస్తుంది. అయితే ఇప్పుడు బీరకాయలు, తర్వాత కొంచెం ఇంకేమున్నాయి, నేతి బీరకాయలు ఉన్నాయి, అవి కూడా తెంపుకుందాం రండి. చాలా ఉన్నాయి పిందెలు. ఇక్కడైతే ఒక కాయ రెడీ అయింది. ఇగోండి తెంపకపోతేనేమో ఇట్లా ముదురుగా అయిపోతాయి. ఇగో ఇట్లుంటున్నాయండి. ఇప్పుడు దీన్ని మనం తెంపలేం కదా, కనిపిస్తుందా? ఇప్పుడు ఈ కాయని మనం తెంపలేము, మళ్ళీ వచ్చేసరికి ఇవి ముదిరిపోద్ది, ఇలానే ఉంటుంది. ఇంకా అటు సైడ్ ఉన్నాయండి చాలా, అటు వెళ్ళి తెచ్చుకుందాం రండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి రెడ్ బెండ. ఇక్కడ ఇప్పుడు విత్తనాలు పడి ఒక 2 మొలిసినాయి అండి. ఇగోండి ఇది విత్తనాలు అవుతుంది, అప్పుడు చూసిరా, దాపెడదాం. ఇగో చెట్టు మీదనే ఇట్లా ఎండిపోయిందంటే ఇది విత్తనాలకు అయినట్టు. ఇవ్వండి చెట్టు మీదనే ఎండిపోయింది. ఇగోండి విత్తనాలు కనిపిస్తుందా? ఇగోండి రెడ్ బెండ విత్తనాలు అయినాయి. ఇక మనకి ఇట్లా ఎండిపోతుంది అనమాట. చెట్టు మీద వదిలేస్తే ఇట్లా ఎండిపోయింది అనుకోండి, మనం ఇలా తీసి సీడ్స్ కలెక్ట్ మీకు చూపించడానికి ఓపెన్ చేసా. యాక్చువల్గా అయితే ఇలానే పెట్టుకోవచ్చు. ఇవి రెడ్ బెండ విత్తనాలు. ఇదిగోండి ఇక్కడ బీరకాయ ఉంది. అసలు ఇది నాకు తర్వాత గుర్తొచ్చిందండి, ఇది మన విజయరామ్ గారి దగ్గర తెచ్చిన మన నాటు వెరైటీ సీడ్ అనమాట. అసలు ఎంత లేతగా ఫుల్ ఇట్లా ముక్కలు తాలింపులు వేయంగానే అసలు ఎసరేయకుండానే నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. అంత మంచి టేస్ట్ ఉందండి ఈ వెరైటీ అయితే. ఇదిగోండి కానీ ఇది ముదిరిందా అనిపిస్తుంది. ఇది విత్తనాలకు వదిలేద్దామండి, ఎందుకంటే ఇంకా బీరకాయలు కూడా సీజన్ అయిపోతే మళ్ళా ఇబ్బంది అవుతుంది. దీన్ని విత్తనాలకు వదిలేసుకుందాము, దీన్ని తెంపొద్దు. దీంట్లో బోలెడు విత్తనాలు వస్తాయి, కనీసం ఒక 30-40 మందికి పంచవచ్చు మనము. సో అది వదిలేద్దాం. ఇంకా పిందెలు ఉన్నాయి చూడండి. ఇదిగోండి మన కాయ పండిపోయి కింద పడ్డది. ఇదిగోండి మన మస్క్ మిలాను పండిపోయి కింద పడ్డది ఊడి. ఇక్కడ నెమళ్ళు కొరికేసినాయి. ఇది కట్ చేసుకుందాం ఇప్పుడు. ఇంకా ఉన్నాయండి పిందెలు. ఇగోండి కనిపిస్తుందండి. ఇగోండి మస్క్ మిలాన్ ఇంకా 2-3 ఉన్నాయి కాయలు. ఇక్కడొకటి, ఇక్కడొకటి పిందెలు, ఇంకో 2-3 కాయలు ఉన్నాయి. ఇది సెకండ్ టైం అనమాట మనం కొయ్యడము మస్క్ మిలాన్ని. ఇగోండి ఇది నేతి బీర. దీన్ని కూడా సీడ్స్కి వదిలేద్దాం అనుకుంటున్నా. సీడ్స్ తీసేసాక మనం లూఫో కూడా చేసుకోవచ్చు. సో దీన్ని అయితే సీడ్స్కి వదిలేద్దాము. ఇది కట్ చేయట్లేదు ఈసారి. ఏది పెద్దగా ఉందో చూసి అది వదిలేద్దాము. ఇది తెంపుతా అండి, ఇది కొంచెం లేతగా ఉంది దాని మీదకి. ఇక్కడ 2 ఉన్నాయి. ఇగోండి ఇది తెంపుతా. ఇగోండి నేతి బీరకాయ. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది ఇట్లా ఇరికినట్టు అయింది పాపం, ఇది కిందికే రాలేదండి. ఇవ్వండి ఈ 2 నేతి బీరలు ఫుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మన తీగ బచ్చలి బాగా వచ్చిందండి.
తీగ బచ్చలి, అది రెడ్, ఇది గ్రీను, ఇది మళ్ళీసారి తెంపుకుందాము. తర్వాత ఇది మన కంపోస్ట్ గుర్తుంది కదా మీకు, ఇగోండి ఇది మనం కంపోస్ట్ బిన్ చేసి ఆల్మోస్ట్ 1 month అయిందండి. అడుగున కంపోస్ట్ అయ్యి ఉంటుంది. గోవిందం వచ్చిన తర్వాత ఈ కంపోస్ట్ ఎరువంతా కూడా మొక్కలకి ఇచ్చుకోవాలి. ఇది ఒకటి రెడీ అయిపోయింది. చీకటి పడిపోతుందండి తొందరగా, ఇదే దీంట్లో వచ్చిన ప్రాబ్లం. ఇగోండి ఇక్కడ ఒక చిన్న కీర దోసకాయలు ఉన్నాయి చూడండి. ఇగోండి ఎంత పెద్దగా ఉంది, కనిపిస్తుందండి. ఇది వచ్చి పెద్దది కీర దోసకాయ. ఇది మాత్రం ఎవ్రీ టైం ఒక్క టన్ ఇస్తుందండి. నాకైతే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది అంత మట్టి పడ్డది, మట్టి కడుక్కుంటూ అయిపోతుంది. ఇగోండి ఇది బచ్చల కూర, తీగ బచ్చలి. చీకటి అయిపోయింది, తెంపుదామంటే దీన్ని మళ్ళీసారి హార్వెస్ట్ చేద్దాము. ఇది ఫ్రై లాగా చేసుకుంటే. ఇవ్వండి ఇగో ఇవన్నీ వంకాయలే. పంచాలి ఈసారి, ఎవరికన్నా పంచాలి, దగ్గర వాళ్ళకి ఇవ్వాలి ఈసారి. ఇగోండి ఎన్ని వచ్చినాయో చూడండి. ఇగో ఇంకా ఉన్నాయి చూడండి, ఒక చెట్టుకు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా చూడండి ఫైనల్గా గులాబీ పూలు తెంపుతున్నాం. ఇంకా చీకటి పడుతుంది. పూలు చూడండి అసలు ఎంత పెద్దగా వచ్చాయో. ఇగో ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. ఇది నిండుతుంది ఇప్పుడు. ఒక 2 చెట్లయో 3 చెట్లయో ఇవి అంతే. చాలా బాగా వస్తున్నాయండి పూలు మాత్రం. అసలు నేను కొనట్లేదండి గులాబీ పూలు. రోజు 10 పూలు చొప్పున పెట్టినా వారం వస్తున్నాయి. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి పూలు. నాటు వెరైటీ కూడా అసలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇగో ఈ కలర్ చూడండి ఎంత బాగుంది. ఈ కలర్ చూడండి సూపర్ ఉన్నాయి. ఇంకోండి ఇక్కడ ఎల్లో కూడా ఉన్నాయి, ఆరెంజ్ ఉన్నాయి, ఎల్లో ఉన్నాయి. ఇట్లనే ఒకటి మల్లె తోట, ఒక కనకాంబరం తోట కూడా వేద్దాం అనుకుంటున్నాండి. అది కూడా వేస్తా. ఇగోండి ఎల్లో పూలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక మడి వేసుకోవాలి అవి కూడా. ఇంకా ఈ ఒకటే వైపు అండి, ఇంకొక వైపు ఉన్నాయి, అటు కూడా తెంపుదాం రండి. పెద్దగా ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక సూపర్ ఉన్నాయి కదా. అటు చూడండి ఒకసారి, ఇదంతా చూడండి తోటంతా. ఇన్ని పూలు అన్నమాట చూడండి. పెద్ద బేసన్ నిండా పూలు వచ్చినాయి. బయట కొనుక్కుంటే దొరుకుతాయి ఇవి 100 రూపాయలకి. కానీ మన చేత్తో పెంచి దేవుడికి పెడితే హ్యాపీనెస్ వేరు కదా. ఫుల్ సెట్ వచ్చేస్తుందండి. అసలు ఒక చెట్టు కూడా ఊగుతలేదు. వర్షం పడుతుందో ఏమో. ఇంకంతేనండి, కూరగాయలన్నీ హార్వెస్ట్ చేసేసుకున్నాము. ఇవి అయితే మన దేవుడికి గులాబీలు. ఫైనల్లీ బాగుంది కదా. హలో అండి, హార్వెస్ట్ అయితే అయిపోయింది. ఈరోజు ఏమేమి కూరగాయలు వచ్చినాయో చూసేద్దామా. ఇదిగోండి గోంగూర వచ్చింది. ఇంకా తెల్ల గోంగూర కూడా ఉంది కానీ తెంపలేదు. ఈ వంకాయలు ఒక్కటే చెట్టుకి 1/2 కిలో వచ్చినాయి అండి. ఇదిగోండి ఒక 10 ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి ఈ సైజు ఉన్నాయి. సూపర్ ఉంటాయి ఇవి. టేస్ట్ ఇట్ని ఫ్రై చేసుకోవాలి, బాగుంటుంది. ఒక పప్పు దోసకాయ వచ్చింది, కొద్దిగా గంగవాయల కూర, పచ్చిమిర్చి, దేవుడికి ఇన్ని పూలు వచ్చినాయి. ఆ తర్వాత కరివేపాకు, ఎర్రబెండ, తెల్లబెండ కలిపి 1 కిలో వచ్చినాయి. టమాటో ఒక 1/2 కిలో వచ్చినాయి. ఈ వంకాయలు అయితే ఒక 10 కిలోలు వెళ్తాయండి, కానీ మేమే జస్ట్ ఒక 1/2 కిలో అని తెంపుకున్నాం. ఇవి కూడా ఇంకొక 2-3 కిలోలు వెళ్తాయండి, కానీ ఇన్నే హార్వెస్ట్ చేసినాం. నేతి బీర, నార్మల్ బీర కలిపి 1 కిలో వచ్చి ఉంటాయండి, ఎందుకంటే బరువు బాగానే ఉంది. ఇది ఒకటే 1/2 కిలో ఉంటుంది. అండ్ ఒక కీరా వచ్చింది. అండ్ బ్లాక్ వంకాయ కూడా ఇంకా చాలా ఉన్నాయండి, కానీ మనమే కొన్ని తెంపుకున్నాం అనమాట. 1/2 కిలో ఒక రోజు కూరకి. ఇంటి కూర అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 మళ్ళు ఉన్నాయండి, కానీ ఇంకా మేము ఒకటే కొంచెమే హార్వెస్ట్ చేసుకున్నాము. ఇవన్నమాట ఈరోజు వచ్చిన హార్వెస్ట్. ఇంకా అన్నిట్లో ఏంటంటే ఇది పడి ఉందండి, అంటే పండిపోయి కింద పడేసి ఉంది. ఇక్కడ ఆల్రెడీ చెట్టుకున్నప్పుడే నేను లాస్ట్ ఒక వీడియోలో చూపించాను కదా, ఇది చిలక కొట్టింది. సో లోపల అసలు ఎలా ఉందో ఏందో చూద్దాం. పండిందండి లాస్ట్ టైం అయితే. ఎమ్మ టేస్ట్ ఉంది అసలు, అబ్బబ్బబ్బ మామూలుగా లేదు టేస్ట్. ఈసారి కూడా బాగుంటుందని అనుకుంటున్నా నేనైతే. ఇగోండి ఇది జస్ట్ పండింది, తీసేస్తే ఇక్కడ తీసేస్తే కొంచెం అది చేసింది కదా ఇట్లా. ఇక చూడండి ఎంత బాగుందో కాయ. ఇవేంటంటే మనం రోజు చెక్ చేసుకోవాలండి, లేకపోతే ఇంకా నెమళ్ళు నాకైతే తిన్నైలే అనిపిస్తుంది. ఎందుకంటే పాపం వాటికి ఫుడ్ ఎవరు పెడతారండి, మనమే కదా. సో అందుకనే వాటికి తిన్నాక మిగిలిందే మనం తినాలి. చిలక కొట్టిన పండులాగా చిలక కొట్టిన మస్క్ మిలాన్. లాస్ట్ వీడియోలో 2-3 వచ్చి నేను చూపించా కదా. అబ్బా టేస్ట్ అయితే ఇట్లా ఏమంటారు, అసలే ఇది మెత్తగా ఈజీగా గొంతులోకి దిగిపోతుంది. ఇంకా బాగుందండి, ఆర్గానిక్.
చాలా బాగుంది టేస్ట్. సో చూసారు కదా, ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదేనండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ మాత్రం పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీ కమెంట్స్ తెలిసినప్పుడే నేను ఇంకా బెటర్గా వీడియోస్ చేయడానికి, మీ ఐడియాస్ కూడా నాకు చాలా యూజ్ అవుతాయి. సో ఐ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. బాయ్.